ఇప్పటిదాకా అవినీతి అక్రమాల కేసులే బీఆర్ఎస్ ని ఎంటాడిని, ఇప్పుడు హత్య కేసు కూడా ఎంటాడుతాంది. బీఆర్ఎస్ వాళ్ళు హత్యలు కూడా చేసిర్రా. 2021 ఫిబ్రవరిలో లాయర్ వామన్ రావు దంపతులను హత్య చేయించింది వాళ్ళే కదా. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ కేసు వాళ్ళపై రాకుండా కాపాడుకుర్రు. అప్పుడు గదైతే దారుణమైన హత్యే. మందని ఏరియాల నడి రోడ్డు మీద నరికి చంపిర్రు. ఆ కేసులో పుట్టామధు పేరు మస్తు వినపండి, ఆరోపణలు కూడా వచ్చినాయి కదా. అంతేకాదు వామన్ రావు మరణ వాంగ్మూలంలో కూడా ఆయన పేరు చెప్పిండు. అయితే ఛార్జ్ షీట్ లో ఆయన పేరు లేదు. అంటే ఆ కేసును మేనేజ్ చేసిర్రు. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. గాంధీకే పాపం ఆయన తండ్రి సుప్రీంకోర్టు దాకా పోయి పోరాడిండు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలిచింది. సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. మంచి పని చేసింది. ఈ హత్య వెనక ఎవరున్నదో తేలాలంటే అదే కరెక్ట్. వాళ్ళు కూడా పక్కాగా ఎంక్వైరీ చేసి అసలు నేరస్తులు ఎవరో బయటికి తేల్చేటట్టు చేయాలి.